స్పీడ్ ఎట్లా ఉండొద్దు పక్కనండి. రైట్ సార్ ఓకే. सर 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 बड़ 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 राइट बड़ 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 रमेश रमेश चंद्र चंद्र ఏం నా ఆర్టీసీ కాలనీ ఓకే సార్ ఓకే చంద్ర డౌన్ చేయి చంద్ర ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు. అందరికీ కోరుకునేది ఒకటే, దేశంలో ఈనాడు ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి ఈ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం, సమాజంలో వ్యత్యాసాన్ని తొలగించడం కోసం, అతి పవిత్రమైన సాధన ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీకున్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసే హక్కు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. ఇది మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందువల్ల ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను సార్. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు. జనాలు ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్.